చేసుకోవాలి. మరేం చేద్దాం? ఏముంది, ఇలా పేషెంట్ అడుక్కోవడమే. నేను పుట్టి కళ్ళు తెరిసిన తర్వాత నన్ను నిన్ను బూతులు ఎవరో తిట్టలేదురా. అయ్యగారు ఏటయ్యగారు ఐస్ గడ్డ మీద కందగడ్డలాగా అలా పడుకున్నారు. ఓరే పాలేరు, కలెక్టర్ చదువుకున్నాక కూడా బూతులు వస్తాయా? అదేం క్వశ్చన్ అయ్యా, బూతులు రాకుండా ఎలా ఉంటాయి? నిన్న జరిగిన ఏసీ రచ్చకి కలెక్టర్ గారు ఆఫీసుకి పిలిచి తలుపులేసి మరీ తిట్టాడురా. ఓన్లేండి అయ్యా, ఏరే వాళ్ళు ఎవరిని ఇంటే బాధపడాలి గాని. తలుపులేసాడంతేరా, కానీ జనాలంతా రూమ్ లోపలే ఉన్నారు. అయ్యగారు మీరు ఏడకండి, మీరు ఏడుతుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. పేషెంట్ గారు, పేషెంట్ గారు, అబ్బా మళ్ళీ వచ్చేసాడు రీడు. పేషెంట్ గారు, నేను ఏసీ సూట్ మళ్ళీ కనబెడుతున్నాను. మీరే మళ్ళీ ఆ కలెక్టర్ పిలిచి మళ్ళీ నా గురించి గట్టిగా చెప్పాలి. మళ్ళీ ఏసీ సూటా? ఒరే పులి, ఏంటి మా అయ్యగారిని చంపేస్తావా? ఎండల నుంచి మిమ్మల్ని కాపాడడానికి ఏసీ సూట్ కనిపెడతానంటే చంపేస్తానంట బెట్రా. ఒకసారి ఇలాగే కనిపెట్టి మా అయ్యగారి ప్రాణాలను పణం పెట్టు. ఇప్పుడు మా అయ్య దగ్గర ఏముందిరా, సాగులోంచి బయటపడ్డా ప్రాణం తప్ప. ప్రెసిడెంట్ గారు, రాజమౌళియే గనక స్టూడెంట్ నెంబర్ 1 దగ్గరే గనక ఆగిపోయి ఉంటేనే గనక మనకి ఆర్ఆర్ఆర్ వచ్చేదా? కరోనాయే గనక చైనా దగ్గరే గనక ఆగిపోయే గనక ఉండుంటే మనకు లాక్డౌనే గనక వచ్చేదా? అదంతా ఎందుకండి, మీరు ఒకప్పుడు గుడి బయట కొబ్బరికాయలు అమ్ముకునేవారంట కదా, మీరు అక్కడే ఆగిపోయి ఉంటే మీరు ఈ రోజు పేషెంట్ అయ్యి మా ఆస్తులను దొబ్బ వల్ల